ప్రైజ్ ది లార్డ్. బాగున్నారు కదా? మన రక్షకుడైన యేసు ప్రభు నామంలో మీ అందరికీ సాయంకాల సమయంలో వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి, దేవుడు ఇంతవరకు చేసిన సహాయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకొని ఒక మాటలో మీ ముందు ఉంచాలని మనవి చేస్తున్నాను. మంచిది. ఆశ్చర్యకరుడు, నీకు వందనాలు, స్తోత్రాలు. గొప్ప దేవ, గొప్ప కార్యాలు చేయవాడా, ఈ సాయంకాల సమయంలో ప్రభు ఇంతవరకు మీరు చేసిన మేలన్నిటి కొరకు వందనాలు. ఇంకా ముందు కూడా చేయండి. ప్రతి విషయంలో మీరే కృప చూపించండి. ఇంతవరకు ఆదరించి కాపాడి రక్షించి మేలు చేసిన దేవా నీకు వందనాలు. ఇంకా ముందు కూడా ప్రభు ప్రతి ఒక్కరికి సహాయకుడు ఉండి నడిపించి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. బాగున్నారు కదండి? మీరు బాగుండాలని మేము ప్రతిరోజు ఉదయం సాయంకాలం ప్రార్థన చేస్తున్నామండి. దేవుడు మహాకృపను బట్టి ఇంతవరకులా దేవుడు చేసిన మేలన్నిటి కొరకు దేవునికి వందనాలు. ఒక వచనం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 12వ వచనంలో అక్కడ యేసు ప్రభుకు మరొక పేరు ఎబినేజర్గా మనం పిలువబడుతున్నాడు. అన్నగా సహాయము చేసేవాడు. ఏ విషయాల్లో సహాయం చేస్తాడు అనేది మనం ఆలోచిస్తుంటే కొన్ని మాటలు మనము చూసుకుందాం. యుద్ధంలో ఉన్నప్పుడు సహాయం చేస్తాడు. కొండల దారిలో ఉన్నప్పుడు సహాయం చేస్తాడు. అనాథగా ఉన్నప్పుడు సహాయం చేస్తాడు. ఆపదలు ఉన్నప్పుడు సహాయం చేస్తాడు. భయపడే పరిస్థితిలో ఉన్నప్పుడు సహాయం చేస్తాడు. బలహీనమైన స్థితిలో ఉన్నప్పుడు సహాయం చేస్తాడు. స్వల్పంగా ఉన్న అప్పుడు కూడా సహాయము చేస్తాడు. ఇక్కడ మనం చూస్తుంటే ఆస అంటే ఆయన ఉన్నాడు. ఆయన రాజుగా ఉన్నాడు. అయినప్పటికీ ఆయన అంటున్నాడు ఏంటంటే, ప్రభువా నువ్వు సహాయం చేస్తే మేము జయం పొందుతామని దేవుని వేడుకుంటున్నాడు. కాబట్టి తన సైన్యంతో వెళ్తున్నప్పుడు ఆస ప్రార్థన చేశాడు. కాబట్టి మనం కూడా ఏదైనా పరిస్థితిలో ఎదురైనప్పుడు సహాయం చేయాలి. ఆ సహాయంలో దేవుడు కార్యాలు చేస్తానికి సిద్ధంగా ఉన్నాడు. రెండోది, మనం సమస్యలు అధికమైనప్పుడు మరి దావీదు అంటున్నాడు, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చినావు. దేవుని సహాయం ఎక్కడి నుండి వచ్చినని అనుకుంటూ ఆయన చెప్తున్నాడు, యెహోవా వల్లనే నాకు సహాయం కలుగును. కాబట్టి దేవుని వల్ల మనకు సహాయం కలుగుతుంది. కాబట్టి మనము బాధపడవద్దు, దేవుని వైపు చూడాలి. మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన దేవుడు కాపరిగా ఉంటాడు, చేరదీస్తాడు, సహాయకుడిగా ఉంటాడని కీర్తనల గ్రంథం 10:14, కీర్తన 68:5, కీర్తనలు 102:17, కీర్తనలో 27:10 సెలవిస్తుంది. కాబట్టి మనము ఆ విధంగా ఉండాలని చెప్తున్నారు. అదేవిధంగా ఆపదలు ఉన్నప్పుడు దావీదు అంటున్నాడు, ఆపత్కాలంలో యెహోవా నాకు సహాయం చేస్తాడని, ఆశ్రయముగా ఉంటానని చెప్తున్నాడు. కాబట్టి కీర్తన 46:1 చూస్తుంటే మనకు ఉంటుంది, దావీదు ఆపదలో చిక్కుకున్నప్పుడు ఆయన దేవుడే సహాయకుడు ఉన్నాడని ఆయన తెలుసుకున్నాడు. మనం కూడా సహాయకుడు ఉన్నాడని తెలుసుకుందాం. భయపడే పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుడు సహాయం చేస్తానన్నాడు. అందుకే కీర్తనకారుడు అంటాడు, గాఢంధకార లోయలో నేను సంచరించిన భయంకి భయపడను, నువ్వు నాకు తోడైందురు, నీ దుడ్డుకర నీ దండం నన్ను ఆదరించిన. ఎంత మంచి మాటలండి. అదేవిధంగా బలహీనమైన స్థితిలో ఉన్నప్పుడు కూడా ఆయన మనకు సహాయం చేస్తాడు. నేను దేవునికి మొరపెడితే దేవుడు ఉత్తరం ఇస్తాడన్న. అందుకే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో మన బలహీనతను చూసి తానే ఆత్మ మనకు సహాయం చేస్తానని పౌలు భక్తుడు రోమా సంఘానికి రాస్తున్నాడు. కాబట్టి ఇలాంటివి మనము గుర్తు చేసుకోవాలని మనం చేస్తున్నాను. ఈ రోజు మరి ఎబినేజర్గా ఉన్న దేవుడు
అనేకులకు సహాయం చేసిన దేవుడు నీకు కూడా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏం బాధపడకండి, ఏమి దిగులు చెందకండి. ఆయన ఎబినేజర్గా అయిన దేవుడు. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్నావే. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్నావే. నన్ను ఇంతవరకు ఆదుకున్నావే. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదా. ఆరాధన, 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 యేసయ్యా ఆరాధన, ఆరాధన. అమ్మాయ్య, తమ్ముడు, చెల్లె, ఇంతవరకు దేవుడు మీకు సాయం చేశాడు. ఇంకా ముందు కూడా సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు బాధపడకండి, దిగులు పడకండి. దావీదు 119వ కీర్తన 173వ వచనములు అంటున్నారు, నీ కుడి చేతి నాకు సహాయం చేయండి అంటూ మొరపెడుతున్నారు. కాబట్టి ప్రతి విషయంలో మనం దేవుని సహాయాన్ని ఆర్జిద్దాం, దేవుని సహాయాన్ని పొందుకుందాం. అట్టి కృప దేవుడు మీకు, మీ కుటుంబానికి దయచేయునుగాక. ఒక రిక్వెస్ట్ అండి, మీరు ఇది చూసిన తర్వాత మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. మీకు ఇష్టం ఉంటే లైక్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబానికి ఎబినేజరు దేవుడు మీకు సహాయం చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండి.